ఈ ప్రపంచానికి అన్నం పెట్టే ప్రతి రైతు ఆవేదన. బ్యాంకుల్లో వేలు కోట్లు అప్పు చేసి దేశం వదిలి పారిపోతున్న వ్యాపారస్తులను పట్టించుకొని ప్రభుత్వం, అదే బ్యాంకుల్లో పంటల కోసం అప్పు చేసిన రైతులు అప్పు కట్టకుంటే ఆస్తులు జప్తు చేసి కుటుంబాన్ని రోడ్డున పడేసినా పట్టించుకోదు. కార్పొరేట్ సంస్థలకు నష్టం వస్తే క్షణం కూడా ఆలోచించకుండా రుణమాఫీ చేస్తుంది. రైతుకు నష్టం వచ్చి అప్పులు కట్టలేక, ఆస్తులు అమ్ముకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. రైతు దగ్గర కొనే కూరగాయలకు రూపాయి, ₹2 అంటూ మనం బేరమాడుతున్నాం. షాపుల్లో కొనే పిజ్జా, బర్గర్లకు 500, 1000 ఇచ్చి కొంటున్నాం. మరి వచ్చేటప్పుడు వాడికి 100 టిప్పు కూడా ఇస్తున్నాం. మనం 3 పూట్ల తినే అన్నం కోసం రైతు సంవత్సరం పొడవునా కష్టపడుతున్నాడు. అలాంటి రైతుని ప్రతి ఒక్కరూ చులకనగా చూస్తున్నారు. రైతుకు పిల్లని ఇవ్వడానికి కూడా ఆలోచిస్తున్నారు. పండించే రైతే లేకుండే పిడికిడు అన్నం కూడా దొరకదు. ఇరవై 25 ఏళ్ల క్రితం తన కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి మంచి విత్తనాలతో పంట పండించేవాడు. కానీ ఇప్పుడు కష్టమే కాదు, లక్షలు పెట్టుబడి కావాలి. ఏ పంట పెట్టినా లక్షలు పెట్టుబడి కావాలి. వేరుశనగ, టమోటో, ఎనీ ఫార్మింగ్. ఎందుకంటే విత్తనాలు కల్తీ, ఎరువులు కల్తీ, పురుగుల మందు కల్తీ, చివరికి కూలి పనికొచ్చేవాడు కల్తీ. పంటను కొనేవాడు కూడా కల్తీనే. రైతును నమ్ముకొని అందరూ బాగుపడుతున్నారు. విత్తనాలు అమ్మేవాడు, ఎరువులు అమ్మేవాడు, పురుగుల మందు అమ్మేవాడు, కూలి పని చేసేవాడు, పంటను కొనే వ్యాపారస్తుడు, ఇలా అందరూ రైతు వల్ల ప్రతి ఒక్కరూ లాభాలు పొంది బాగుపడుతున్నారు. కానీ రైతు మాత్రం బాధపడుతున్నాడు. పంటల్లో నష్టపోయి రైతు ఆత్మహత్య చేసుకుంటే కేవలం అతనికి సంతాపం తెలియజేస్తున్నాం. అతనికి కావాల్సింది సంతాపం కాదు, సంతోషం. రైతు సంతోషంగా ఉన్నప్పుడే కదా ఈ దేశం బాగుపడుతుంది, ఈ సమాజం బాగుపడుతుంది, అందరూ బాగుపడతారు. రైతును కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే కాదు, ప్రతి ఒక్కరికి ఉంది. చివరిగా ఒక్క మాట, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చి అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడు కార్లలో తిరుగుతున్నాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్నవాడు కోటికి లేక కుమిలిపోతున్నాడు. ఓటమి తప్ప గెలుపెరుగని రాజు రైతు. రైతే రాజు. ఈ పదం కేవలం వినడానికి, డిక్షనరీలో చదువుకోవడానికి తప్ప నిజ జీవితంలో రైతు రాజు కాదు, కాలేడు. ఇది నిజం, ఎవ్వరూ నమ్మలేని నిజం. ఆలోచించండి. ఆలోచించి రైతుకు కష్టం లేకుండా చూసేలా ప్రయత్నించండి.